నూనె గింజల విషయంలో మనం తీసుకున్నట్లయితే దాదాపు 1,50,000 కోట్లు మనం దిగుమతులపై కేటాయిస్తున్నాం. వ్యవసాయ దేశమై ఉండి కూడా మనం దిగుమతి చేసుకోవడం అనేది అది చాలా దారుణం. దానికి మనం చర్యలు తీసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇవాళ భారతదేశంలో ఉపయోగించే 50% నూనె గింజలు ఇలా మనం దిగుమతి చేసుకునే విషయాన్ని అర్థం చేసుకోవాలి. దానికోసం మనం ఇది పోగొట్టుకునే విదేశీ మార్కెట్ విలువలు దాదాపు 1.5 లక్షల కోట్ల విషయం అర్థం చేసుకోవాలి. కాబట్టి దీనికోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఈ సంవత్సరంలో మనకు దాదాపు 40 మిలియన్ టన్స్ ఇలా ఉత్పత్తి చేసిన అద్భుతం ఆ యొక్క ఉత్పత్తి. అయినప్పటికీ ఇలా దిగుమతి చేసుకునే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీనికోసం ఇలా మనం సోయాబీన్ను ఎక్కువగా హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే మొత్తం ఆయిల్ సీడ్స్ ఏరియా లోపల 34% ఇలా సోయాబీన్ కోసం కేటాయిస్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రైట్. దీని ఉత్పత్తి 1970లో సోయాబీన్ ఉత్పత్తి 1,30,000 టన్నులు అయితే 2024లో 13.6 మిలియన్ టన్నుల విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ నూనె గింజల కోసం మనం బయోటెక్నాలజీ ఉపయోగించాలా రైస్ లాగా. అదేవిధంగా మనం జిఎం టెక్నాలజీ కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రపంచంలో దాదాపు 75% ఈ ఆయిల్ సీడ్స్ ఏరియాలో జిఎం విత్తనాలు వాడుతున్నారు. జెనెటికల్లీ మోడిఫైడ్ విత్తనాలు వాడుతున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దీనికోసం ఇలా నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్ పామ్ అనే ఒక ప్రోగ్రాం పెట్టారు 2021లో. కాబట్టి ప్రభుత్వం కూడా తన యొక్క చర్యలు చేపడుతున్నది. ఇంకా ఉత్పత్తి కోసం మనం చర్యలు చేపట్టాలనే విషయం అర్థం చేసుకోవాలి. ఎందుకోసం అంటే 1,00,000 కోట్ల విదేశీ మార్కెట్లో మనం పోగొట్టుకుని ఉంటే అది నాట్ ఏ జోక్. ఆ విషయంలో మనం సీరియస్గా ఉండాలనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. రైట్. ఓకే.